ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఒక స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది. మరి ఇంతకీ ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం రోజున ఇక కుంభరాశిలో జన్మించిన జాతకులను ఏ స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది, ఎందుకు ఆమె మీ జీవితంలోకి మళ్ళీ రావాలి అని అనుకుంటుంది. ఏ విధంగా ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం రోజున మీరు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తి స్థాయిలో అర్థం అనేది అవుతుంది. సో ఇక ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. ఇక కుంభరాశి వారు మీరు పడే కష్టం, మీరు చేసుకున్న ప్రయత్నాల ఆధారంగా తీసుకొని మీకు ఫలితాలు రాబోతున్నాయని చెప్తున్నారు పండితులు. ఎందుకంటే గ్రహాలు అనేవి మధ్యస్థంగా ఉన్నప్పుడు ఆ సమయంలో మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, అంటే జీవితంలో పైకి ఎదగాలి, లేదు వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఎదుగుదల అనేది ఉండాలి, ఇలా ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారి యొక్క పరిస్థితి మాత్రమే చక్కగా ఉంటుంది. మిగిలిన వారు మాత్రం గుర్తు పెట్టుకోండి, కుంభరాశి వారు చాలా కష్టాలు పడక తప్పదండి. కష్టపడ్డ వ్యక్తులకు మాత్రమే సుఖాలు దక్కుతాయి. కాకపోతే కొంత సమయం వరకు మీరు పడవలసింది ఏమిటంటే, ఇక కుంభరాశి వారు ఎవరైతే నిత్యం కష్టం చేస్తూ ఆ దేవుడిపై భారం వేస్తూ మీ యొక్క జీవితాన్ని వెళ్ళదీస్తూ పైకి ఎలా ఎదగాలి, జీవితంలో పైకి ఏ విధంగా రావాలి, డబ్బు ఎలా సంపాదించాలి, నిత్యం ఒక తపంతో ఉండి ఒక గోల్ సెట్ చేసుకుంటారో అటువంటి వారి జీవితాలు త్వరలో మారబోతున్నాయి. గ్రహాలు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. అవునండి, ఈ సమయంలో ఏంటి అంటే విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం విషయంలో మాత్రం బాగా రాణిస్తారండి. అవునండి, కుంభరాశి వారు ఇక అదే విధంగా డబ్బులను పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మీరు ఇక అంతే కాదండి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరస్తులు ఏమైనా ఉంటే గనక వాటిని కూడా అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఇక రాశివారు ఎక్కువగా వ్యాపారాలు బాగా రాణిస్తారు. వీటితో పాటుగా వివిధ రకాలైనటువంటి టెక్నికల్ రంగాలు, ఉద్యోగాలు కూడా మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పుకొస్తున్నారు పండితులు. ఇక మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ పెద్దలను కలిపి ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల మీకు బాగా లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి మీరు ఎంతో కాలంగా కృషి చేస్తున్నారు. సాయ స్థితులు ప్రయత్నం చేస్తున్నారు.
ఒకవేళ ఆశ నిజంగా మీదైతే మీకై వస్తుందండి. కాకపోతే దాన్ని కాస్త టైం పడుతుంది. ఇక కుంభరాశికి చెందినటువంటి వారు విద్య విషయాలపైన ఎక్కువ ఇష్టంగా ఉంటారు. అలాగే సాంకేతిక రంగంలో అభివృద్ధి సైతం సాధిస్తారు. తల్లిదండ్రులు కన్న కలను నిజం చేసుకుంటారు. అలాగే ఇక కుంభరాశి వారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలలో పై స్థాయికి చేరుకున్నటువంటి సత్తా ఉన్న కుంభరాశి వారు ప్రయత్నాలు గనుక చేసి చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఆర్థికంగా కూడా మార్పు వస్తుందని చెప్తున్నారు పండితులు. ఇక జీవితంలో అనేక సుఖాలను అనుభవించడానికి మీరు ఈ సమయంలో సిద్ధంగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పటికీ కూడా ఎన్నో సమస్యలతో సతమతమైపోయి ఉండొచ్చు. ఆర్థిక నష్టాలు నెట్టుకుంటూ వస్తూ ఉండొచ్చు. కానీ ఈ సమయంలో మీరు గనక దైవం మీద భారం వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మిరాకిల్ జరగబోతుంది. అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బు అనేది వస్తుందండి. తరతరాలకు కూడా మీరు ఆదర్శంగా నిలుస్తారు. ఇక అదేవిధంగా ఈ సమయంలో కుంభరాశి వారు ఆర్థిక విషయాలకు మాత్రం ఎదుగుదల అనేది రాబోతుంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలండి. డబ్బును ఎక్కువగా వృధా చేయొద్దు. ఏ విషయంలోనైనా సరే ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఆ తర్వాత ఆ పని చెయ్యండి. ఇక ఆరోగ్యం విషాదుల్లో మీరు శ్రద్ధ చూపించండి. ఫలితం మీకు ఏంటి అంటే చిన్న చిన్న జ్వరాలు, ఇన్ఫెక్షన్లు వంటివి కూడా మీకు పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే మీకు గతంలో గనక ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా, లేదంటే ప్రస్తుతం ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటికి ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సమస్యలు కాస్త అతి పెద్దగా తయారవుతాయి. మొత్తం బాడీ మొత్తం ఎఫెక్ట్స్ అవుతుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక దానికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వెంటాడుతున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశిలో జన్మించిన జాతకులు ప్రతి ఒక్కరిని ఆదర్శంగా నిలుస్తారండి. ఇకపోతే కుంభరాశి వారికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునే అందుకు మొగ్గు చూపుతారు. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.